మీకు తెలుసా మనకు వచ్చే 2 నిమిషాల కోపం మన శరీరాన్ని ఎంత దారుణంగా ఎఫెక్ట్ చేస్తుందో? మీరు 2 నిమిషాల పాటు కోపంగా ఉండడం వల్ల బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అడ్రినలైన్ అండ్ కార్టిజోల్ రిలీజ్ అయ్యి 4 నుంచి 5 గంటల పాటు అవి బ్లడ్లో అలాగే ఉంటాయి. దీనివల్ల ర్యాపిడ్ బ్రీతింగ్, హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్ పెరుగుతాయి. 2 నిమిషాల కోపం మన బాడీలో ఇమ్యూనిటీని 6 గంటల పాటు వీక్ చేస్తుంది అండ్ స్కిన్ హీలింగ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేస్తుంది. స్కిన్లో డ్రైనెస్ అండ్ డల్నెస్ని పెంచుతుంది అండ్ ఏజింగ్ ప్రాసెస్ని స్పీడ్ అప్ చేస్తుంది మరియు మెంటల్ హెల్త్ని కూడా పాడు చేస్తుంది. కోపం వల్ల నెక్, షోల్డర్ అండ్ జా ఏరియాలో స్ట్రెస్ క్రియేట్ అయ్యి ఫైనల్గా తలనొప్పి కూడా వస్తుంది. కోపంగా ఉండడం వల్ల లాజికల్ థింకింగ్ తగ్గపోతుంది అండ్ ఇంపల్సివ్గా రియాక్ట్ అవుతారు. ఇంకా రిపీటెడ్గా కోపానికి గురవ్వడం వల్ల హైపర్ టెన్షన్, హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్స్ వంటివి కూడా రావచ్చు. సో చిన్న చిన్న వాటికి కూడా కోప్పడి మీ బ్లడ్ను బాయిల్ చేసుకోకుండా డీప్ బ్రీతింగ్, మెడిటేషన్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియోని చిన్న వాటికి కూడా వెంటనే కోపం తెచ్చుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో వెంటనే షేర్ చేయండి.